హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే వీడియో తీయమంటుండు. అయితే ఈ రోజు మా దీవెన్ బాబు అన్ని సరుకులు రాసి అన్ని సరే ఏమేమి తీసుకొచ్చాడో ఏమేమి మిస్ అయినాయో దీంట్లో అన్ని చూద్దాము. చాలా రోజులు అయిపోయింది. ఎంత బిల్ అయింది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. $65 ఎక్కడి నుంచి వచ్చాయి? $3,065 అయినాయి. ఓకే, చెప్తాడు ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళ నాన్న. ఓకే, ఎవరిదో కాదు మందే. వాళ్ళ అక్క కోసం ఏదో రెసిపీ చేస్తా అన్నది. MDT వెజ్ ఫుడ్ ఛానల్లో దీవెన షార్ట్స్ అప్లోడ్ చేసింది అనమాట. వంటలు చేసి చిన్న చిన్నగా నేర్చుకొని. అలాగే ఈ రోజు ఒక రెసిపీ చేయడం కోసం ఈ కస్టర్డ్ పౌడర్ తెప్పించుకుంది. ఇదొకటి పావు కేజీ చేద్దాం అనుకున్నా కానీ ఇవి లేవు, చిన్నవి. పెద్దది చిన్నదే రాసిన తెలుసు, చిన్నదే రాసిన తెలుసు కానీ అక్కడ లేవు స్టాక్. అవే ఉన్నాయి. అవునే తినడానికి, అంటే పూజకు కాదు తినడానికి. దీంట్లో ఇక్కడ వరకే ఉంది. నేను అందిస్తుంది, నేను అందిస్తా. గోధుమ పిండి, నెక్స్ట్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఇవి కాదు, ఇవి ఫుల్ కాస్ట్ ఉంటాయి. ఎంత 100 grams ఎంత 140 rupees ఉంటాయి. నేను ఇస్తున్నా నీకు అన్ని చేసేసాయి సపరేట్. నేను ఇస్తున్నా కదా నీకు. గిన్నెల సబ్బులు అయితే చాలా పడతాయి అనమాట, ఎందుకంటే గిన్నెలు సంబంధం లేకపోతే ఇదే పాప్కార్న్ ప్యాకెట్స్ 37 rupees. చాలా అయితే అంటే చాలా ఏమో రోజు మనం చేస్తున్నాం దాంట్లో చాలా ఉంటాయి. చాలా ఏం లేవు. ఇవి పిరికెట్ కూడా లేవు. చిన్న చిన్నవి ఇంత ఇట్లా ఇట్లా వస్తాయి. మనం రోజు చేయట్లేదా దీవెన? ఇప్పుడు అయ్యి నేను ఎన్ని వేసిన కడాయి నిండైనాయి. ఇప్పుడు అవి వేస్తే ఎన్ని అయితే చూడండి. రాగి పిండి ఇప్పుడు షాప్ అయిన కోసం నాతో గొడవ పడుతున్నారు. సరే పిండి చూడకుండా చెప్పేసండి. కొట్టమాకట్ట డస్ట్ అంటే వస్తుంది, నాకు తుమ్ములు వస్తాయి. శనగ పిండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్ లో వేసుకోవాలి. చెప్పు చెప్పు వేసుకోవాలి కదా ఇవన్నీ బాక్స్ లోకి. జీలకర్ర వేయను, రేపు స్కూల్కి వెళ్ళి డబ్బాలు తోమించలేదు ఇంకా. ఇప్పుడు చదరాలంటే దానికి టైం ఉంది, చాలా వెజ్ వీడియో చేయాలి, ఇంకా చాలా పని ఉంది. ఇదిగో మినపగుండ్లు ఆల్రెడీ షుగర్ కి హోల్ పడింది. అవునా? షుగర్ పోతుంది నిజంగానే. పల్లీలు కూడా పగిలిపోయినాయి. అడుగునేసిండు ఆయన. ఇట్లా పెట్టమ్మా, ఇట్లా పైకి మళ్ళీ అటే పెడుతుంది. అసలుకి గీతలు పడ్డాయి దీనికి. అట్లా పెట్టు. అక్కడ ఇంకో కవర్ ఉంటుంది, తీసుకోండి. ఇంటి నిండా పోతుంది మళ్ళీ అనవసరంగా. పల్లీలు కూడా పోయినాయి, కావాలి. అక్కడ ఉల్లిగడ్డల బుట్టలో ఉంటాయి కవర్స్, ఎక్స్ట్రా కవర్స్. రేపు నాన్న తీయకు నాన్న, పల్లీలు తీయకు, పగిలిపోయింది. కానీ బాస్మతి రైస్ 100 grams 1 kg. దీన్ని వెల్లుల్లిపాయలు, దీన్ని డ్రై చిల్లీ, తరుగులు, ఎండుమిర్చి. కందిపప్పు మొత్తం పగిలిపోయింది.
వాడేం అనలేదు. నువ్వమ్మా అన్నది. వెయ్యడా మొత్తం అడుగున తీసుకొచ్చి అట్లా వేయించుకుని వచ్చిండు ఆయన. ఎవరు వేసింది అసలు ఇవి? వేసింది ఎవరిది ఇవే? నాకు సంబంధం లేదు. ఇవే షాప్ అన్ని పగిలిపోయండి అంటే పల్లీలు పప్పు ఇవన్నీ తిక్కులోడు అనుకుంటా. అన్ని ఇసేషన్ చేసేటప్పుడు ఇసిరేసిందా? ఏం చేశారు మరి అక్కడ ఉండి మీరు? ఏంటి చేసేది నాన్న కింద పెట్టాడు, నాన్న ఇసేసుకుంటా. సంచులు ఇసిరేసిండంట. పగలవా కందిపప్పు షుగర్ అన్ని మళ్ళీ అన్ని సెన్సిటివ్ అన్ని కిందేసి ఎల్లిపాయలు ఇంత బరువున్న మినపప్పు ఎల్లిపాయలు వేసిండు. అమ్మాయి తప్పు చేసింది. ఇప్పుడు నేను వీడియో కూడా సాక్ష్యం చూపిస్తా. వాళ్ళ మంచిగా పట్టుకుని నువ్వే ఇక్కడ తినవు. దీవెన్ నీకు రెండేపుల నుంచి పగిలేదా కందిపప్పు నీ చేతిలో? చెప్పు దీవెన్. ఏందమ్మా ఏంటి దీవెన్? చెప్పు దీవెన్. కవర్ ఉంది ఈడ ఆల్రెడీ. నేను ఇందాక చెప్పా పల్లీలు అంతా పగిలిపోయి సంచిలో ఉందని బస్తాలో. చూసారు గందరగోళంగా అయింది. ఇట్లనే ఉంటది అనమాట. మా తమ్ముడు ఏళ్ళు పెడితే వాడు ఏం పెట్టలే. వాడు పని చేయడానికి వచ్చిండు. చూడు మొత్తం దగ్గరికి కూడా అన్నాడు. ఆల్రెడీ కాషన్ దియా. షాప్ కూడా తిక్కలోడు అన్ని కింద వేసిండు. షాప్ అంటావు నీకు షాప్ అంటావు. నాకు వచ్చు. ఏంటి వచ్చేది? తమ్ముడు ఎక్స్పోజింగ్ వద్దురాడా? ఇట్లా నాలుక ఎల్ల పెడతాడు కదా నాలుక. తొక్కమాకండి మీరు. తొక్కి మళ్ళీ ఇక్కడే తగిలింది. ఏం తగిలింది? ఇప్పుడు ఓదాక్షన్ చేసినా నైట్ పడుకుంటారు కదా, పడుకుంటే ఎప్పుడు ఓకే ఓకే ఇది అయిపోయింది. ఇంకేంటి పల్లీలు సపోర్ట్ చేసినాక ఓకే ఓకే. వాడు నిన్న పడుకో తొక్కారని వద్దని చెప్పిన వాళ్ళు తీసుకొచ్చి వద్దు మర్చిపోయారు. వేద్దామని ట్రై చేశారు. వద్దు. అమ్మ చికెన్ తెప్పించినావు అమ్మా. ఏం కావాలి ఇందులో పోయినా? అసలు నేను ఇందాకేమడిగా నాకు గుర్తులేదు. నువ్వేమప్పుడు చెప్పొచ్చు కదా తమ్ముడికి రాసేటప్పుడు. షాంపూ వద్దంట వేరే ఎట్లనేసే మొత్తం పడిపోయిందిగా. ఏంటమ్మా అన్ని బ్లాక్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా ఇంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రమే నిండుకున్నాయి అన్నమాట. అంతవరకు ఇప్పుడే పెట్టిన మరగాలి కానీ పోసుకొని తాగండి కాలు. అంటే మరగపోయిందా నీకు వస్తుందా కదా? నువ్వు మర్చిపోతావు కదా. మర్చిపోలే, గుర్తుంది. అందుకే బాస్మతి రైస్ ఊరికే తేవాల్సి వస్తుంది. సేమియా కూడా రెగ్యులర్ 2 రోజులకోసారి ఉప్మా చేస్తూనే ఉంటాను. రాగి జావ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి గోధుమ పిండి. ఈ మధ్య గోధుమ పిండి చాలా తక్కువ వాడుతుంది, ఎందుకంటే చపాతి చేయట్లేదు. గ్లాసులు ఏం చేయలేదు. ఇదిగో ఇట్లా పగిలిపోయి పల్లీలు దాంట్లో పోయింది. ఇప్పుడు కందిపప్పు పల్లీలు మిక్స్ అయినాయి దాంట్లో. చట్నీ చేస్తే ఇప్పుడు కందిపప్పు ఎంత పల్లీలు ఎంత? పల్లీలే వెళ్తారు. తెలియదు ఎవరైనా అసలు ఎవరు అడగరు. ఏంటి సరుకులు కట్టిడే రాలే మీకు అసలు వేస్ట్. ఇప్పటి నుంచి మనం ఏం వెళ్ళొద్దు, అమ్మే వెళ్తుంది. అమ్మే వెళ్ళి నీట్గా కట్టించుకొని వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తేవట్లేదు ఏమో పెద్ద చెప్తుంది. ఏ రబ్బర్ బ్యాండ్ చూడు మమ్మీ కలర్. కొత్త పల్లీలా పెద్ద ఇట్లా జరిగింది అనమాట. తీసుకొచ్చినవి పెద్ద ముద్దు పెట్టు. ఎందుకంత నీకు వద్దనే పెడతాలే. అన్న అంటే ఇష్టం బాగా. అన్న దోస్త్ చెత్త గట్టిగా ఇట్లా పట్టుకుంటాడు. అలా చూడు పెద్ద పెద్ద సౌండ్ కూడా రాలే. అమ్మా నాకు సౌండ్ రావట్లేదు. అక్కకి అక్కకి అమ్మా నేను పెడతా
వద్దు వద్దు వాడికి ఎవరు పెట్టు అయ్యో. అన్నకి పెట్టు అన్నకి అన్నకి నాకు 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 పెద్దమ్మకి వద్దు పెట్టదు 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 వద్దు వద్దు పెట్టద్దు రావట్లేదు సౌండ్ రావట్లేదు నాకు 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 విరాట్ విరాట్ అమ్మ అమ్మ వచ్చింది అన్నకేనా అన్నకే పెట్టుకో ముగ్గుదండి ఎవరికి అన్నకే పెట్టుకో ఇంకోటి పెట్టు ఇవి రాట్లే. ఇవి అక్క కట్ట పెట్టు అక్కకి ఇగో పాప ఇవన్నీ రా. చేయి, ఇట్లా, ఇట్లా నీళ్ళు పట్టుకుంటాను విరాట్ ఉమ్మ పెట్టు తిను ఉమ్మ పెట్టు ఆగు. గోధుమ దీంట్లో పల్లీలు వద్దు అక్క కొమ్మ పెట్టు ఉమ్మ అక్క కొమ్మ పెట్టు నేను పెట్టినా నీకు ఉమ్మ ఏయ్ నువ్వు పెట్టిన ఘాట్లు ఎక్కువ ఉన్నాయి అన్న మీద మొహం మీద చూడు గిచ్చిన అగో 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 వద్దునా అదో ఇగో ఇక్కడ కూడా పడింది ఇప్పుడు ఇందాక ఎండు మిర్చి చూడు విరాట్ దీవె నాకు చాలా పని ఉంది ఫస్ట్ చదవాలి నేను మామూలు రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని సర్దుకుంటా దీవెనని చెప్పా నేను ఆల్రెడీ ఇప్పుడు ఇల్లు ఊడ్చేసా కూడా ఇల్లు వచ్చావా వచ్చావా ఇల్లు ఊడ్చా స్నానం చేసా వీడియో చేద్దాం అనేసి రెడీ అయ్యా వచ్చి ఇవి చదురుదాం అని అంటాడు మధ్యాహ్నం నుంచి నన్ను ఒకటే గోల గోల చేసిండు మ్మ్. ఎట్లా దీవెనా ఏనా చక్కడికి వెళ్ళి పెట్టక ఏదైనా అనుకుంటే అది అయిపోవాలి అంతే ఇక ఇవి దేంట్లో పోయాలి చిన్న ఎంతవా? చిన్న వచ్చాయి కదా. ఇట్లా వెళ్ళడానికి ప్లేస్ దొరకలేదు దానికి ఇదా ఇట్లా చేస్తాడు అనమాట ఇప్పుడు ఇవన్నీ సర్దినాక ఎక్కడికి విరాట్ వెళ్ళిపోయినాడు ఐస్ క్రీమ్ నాన్న పుడింగ్ పెద్ద పుడింగ్ అంటే ఒక పెద్ద పుడింగ్ అని నానా అట్లా కాదు నానా మ్మ్. చెప్పినట్టు వద్దు పుడింగ్ అంటే స్టీమ్ కేక్ ఇప్పుడు చేస్తావా నువ్వు ఎప్పుడు తీయను రేపటి తింటాం నాన్న ఇప్పుడు చేస్తే చేసుకో మరి అది చేయాలంటే మరి అన్నీ ఉండాలి కదా ఇంకేం కావాలి నీకు పాలు ఉన్నాయి కస్టర్డ్ పౌడర్ ఉంది షుగర్ ఉంది ఏం కావాలి అంతే కదా. అని చెప్పొద్దు ఇప్పుడు అన్ని రెసిపీలు ఇలా అయితే అవి ఒక టెక్నిక్ టెక్నిక్ చేస్తే మొత్తం కిందికి పోతాయి ప్యాకెట్ లోపలికి పెట్టు డబ్బాలన్నీ అటు పెట్టుకుంటూ దీవెన్ బాబు అబ్బా దీవెన్ ఓ అమ్మ ఫ్లాష్ మ్యాన్ అది పెట్టు చేతితో కూడా తీసేయచ్చు నాన్న ఒత్తి ఇట్లా ఒత్తు చేయమంటే బా ఎట్లనే టచ్ చేయకుండా ఎప్పుడు చెప్పు పోయినాం అనుకో పోయిందంటే పోకుండా పోయినాం అనుకో అట్లంటే నేను పోవని అది చూడు అలాగే పోయినాయి ప్లానింగ్ అట్లా మాట తమ్ముడు తింటావా నానా అది చూడు ఏయ్, అసలు నువ్వు నమ్మించి సగం కింద సగం మీద అందుకే నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేసినా పాడైపోతుంది సేమ్ ఫీలింగ్ మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటే మన నాకు కూడా అట్లనే ఉంటుంది కట్టే తింటా కూడా ఊ ఊ నన్ను మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ వస్తున్నాను ఇవి దేంట్లో పోయాలి నేను ఒడ్లో ఇవి దేంట్లో వేయాలి ఈ కందిపప్పుకి ఏదో మోడింది అలా అమ్మా బా ఇవి దేంట్లో వేయాలి ఇంకేం లేవా నువ్వు వేసేవి చిన్న గ్లాస్ ఇచ్చావు కదా దాంట్లో కాదు ఈవెంట్